మార్చి 27న ఉదయం 10 గంటల 12 నిమిషాలకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాదాపు ఒక 43 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఫోన్ చేసిన వ్యక్తి, సార్ మేము ఇల్లు కట్టుకుంటున్నాం, మంచి టేక్ డోర్స్ కావాలి, మీరేమైనా పంపించగలరా అని అడిగారు. అయితే మేము బిల్డర్స్ కదా, డోర్స్ గురించి అడుగుతున్నారేంటి అనుకున్నాం. అయితే తర్వాత తెలిసింది ఏంటంటే, గతంలో మేము యూట్యూబ్లో పెట్టిన టేక్ డోర్స్ వీడియో చూసి కాల్ చేశారంట. మేము క్లియర్గా చెప్పాం, సార్ మేము గుంటూరు కృష్ణా జిల్లాలో కంప్లీట్ మెటీరియల్ కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తామని. ఆ తర్వాత మేము వాడే మెటీరియల్స్, బ్రాండ్స్, అలానే మా పాత ప్రాజెక్టుల గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. మళ్ళీ అదే రోజు రాత్రి 10 గంటల 31 నిమిషాలకు ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. ఇంకో 34 నిమిషాల పాటు మాట్లాడుకున్నాం. చిలకలూరుపేట దగ్గర ఉన్న పురుషోత్తపట్నంలో వాళ్ళ తాతగారి టైం నుండి వస్తున్న ల్యాండ్లో ఇల్లు కట్టాలి అనేది క్లయింట్ డ్రీమ్. ఆ ఇల్లు ఎలా ఉండాలి అనుకుంటున్నారో ఎక్స్ప్లెయిన్ చేసి ఒక కొటేషన్ ప్రిపేర్ చేయమని అడిగారు. అలానే మేము ఇంతకుముందు చేసిన ప్రాజెక్టుల్లో ఉన్న డోర్ ఇమేజెస్ కూడా పంపమని అడిగారు. మార్చి 28 క్లయింట్ అడిగిన డోర్ ఇమేజెస్ అలానే కొటేషన్ పంపించాల్సిన రోజు. అయితే అప్పటికే మేము చేస్తున్న కరెంట్ ప్రాజెక్టులో ఫినిషింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక ఆ రోజు సైట్లోనే 11 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 11:30. టైంకి కొటేషన్ ఇవ్వలేకపోయానని రాత్రి 11:43కి రేపు ఉదయం పంపిస్తానని మెసేజ్ చేశారు. కానీ క్లయింట్ ఆ టైంలో కూడా మెసేజ్ చూసి వెంటనే కాల్ చేశారు. ఒక 19 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఆ కాల్ తర్వాత అర్థమైంది వాళ్ళు ఎంత త్వరగా వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అని. ఇక లాభం లేదని మిడ్నైట్ 12కి ల్యాప్టాప్ ఓపెన్ చేసి తను అడిగిన డోర్ ఇమేజెస్ కొన్ని వెతికి పంపించాను. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ కంప్లీట్ చేసి మళ్ళీ 1 AM రిమైనింగ్ ఇమేజెస్ పంపించేసి 2:30 కల్లా ఒక రఫ్ కొటేషన్ ప్రిపేర్ చేశాం. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా మా కరెంట్ ప్రాజెక్ట్ యొక్క సైట్ విజిట్ కంప్లీట్ చేసుకొని 2:30 కల్లా ఒక డీటెయిల్డ్ కొటేషన్ ప్రిపేర్ చేసి కంప్లీట్ చేశాను. మార్చి 30 ముందు రోజు పంపించిన కొటేషన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకొని ఇంకా క్లయింట్కి ఎలాంటి చేంజెస్ కావాలి, ఇంకా ఏమేమి ఐటమ్స్ కావాలి, ఏం అవసరం లేదు అని డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఆ రోజు ఈవినింగ్ కల్లా క్లయింట్ సైడ్ నుండి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది సైట్ విజిట్కి వెళ్ళరమ్మని. ఇక మార్చి 31 మా ప్రయాణం గుంటూరు నుండి చిలకలూరుపేట దగ్గర ఉన్న పురుషోత్తపట్నానికి స్టార్ట్ అయింది. అయితే సైట్కి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ప్రాబ్లం కనపడింది. సైట్ దగ్గరికి వెళ్ళే రోడ్డు చాలా చిన్నగా ఇరుకు సందులాగా ఉంది. దానిలోకి లారీలు ఏవి వెళ్ళవు. ట్రాక్టర్ వెళ్ళడం కూడా చాలా కష్టం, ఎందుకంటే పైన సర్వీస్ వైర్స్ అవన్నీ ఉన్నాయి. సో మెటీరియల్ ఏది డంప్ చేసినా మెయిన్ రోడ్ మీద డంప్ చేసుకొని అక్కడ నుండి మాన్యువల్గా మోసుకొని వెళ్ళాలి. ప్రతి సైట్లోనూ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడేమో స్పేస్ ప్రాబ్లం. ఆల్రెడీ కొటేషన్ ఇచ్చాం కాబట్టి ఎక్స్ట్రా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు వచ్చినా కూడా కొటేషన్ ప్రైస్ పే చేయడానికి డిసైడ్ అయ్యాం. అయితే సైట్ విజిట్ చేయకుండా కొటేషన్ ఇవ్వకూడదు అనే ఒక పాఠం కూడా నేర్చుకున్నాం అనుకోండి. అదే రోజు ఈవినింగ్కి ప్రాజెక్ట్ ఫైనల్ చేశారు. అయితే ఇక్కడ ఇంకో పెద్ద విషయం ఏంటంటే, క్లయింట్ అబ్రాడ్లో ఉంటారు, మా ఫేస్ కూడా తెలియదు. బట్ స్టిల్ మమ్మల్ని నమ్మి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు. మాకు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి అనే మోటివేషను ఇంకా ఎక్కువైంది. ఇక నెక్స్ట్ మేజర్ స్టెప్ ఫ్లోర్ ప్లాన్. క్లయింట్ దగ్గర అప్పటికే ఒక సింపుల్ ఫ్లోర్ ప్లాన్ ఉంది, కాకపోతే అందులో ప్లేసు చాలా వరకు వేస్ట్ అవుతుంది అనిపించింది. ఇక లాభం లేదనుకొని డిజైనర్తో మాట్లాడి ఉన్న స్పేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఒక ఫ్లోర్ ప్లాన్ రెడీ చేసే పనిలో పడ్డాం. ఎందుకంటే ఏప్రిల్ 2 మంచి రోజు అని, అదే రోజు భూమి పూజ చేయడానికి ముందే డేట్ ఫిక్స్ అయిపోయింది. ఫ్లోర్ ప్లాన్ రెడీ అవ్వకపోతే పునాది రాయి ఎక్కడ వేయాలో చెప్పడం కష్టం. ఎలాగోలా ఒక టెంపరీ ప్లాన్తో ఏప్రిల్ 2న భూమి పూజ ప్రశాంతంగా ముగిసింది. ఏప్రిల్ 2-3 తారీఖుల్లో హైయెస్ట్ ప్రయారిటీతో ఫ్లోర్ ప్లాన్ కంప్లీట్ చేసాం. క్లయింట్కి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి మరలా వాళ్ళ సైడ్ నుండి వచ్చిన ఇన్పుట్స్ని తీసుకొని ఆ ప్లాన్ ఆల్టరేషన్స్ చేసి ఒక ఫైనల్ ప్లాన్ రెడీ చేసాం. ప్యారలల్గా అగ్రిమెంట్ కాపీ కూడా ఫైనలైజ్ అయింది. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ డే అంటే ఏప్రిల్ 4న మళ్ళీ సైట్కి వెళ్ళి యాజ్ పర్ ప్లాన్ మార్కింగ్స్ అన్నీ కంప్లీట్ చేసాం. ఇలా కేవలం 8 రోజుల్లో మొదట వచ్చిన ఒక ఇనిషియల్ కాల్ నుండి కొటేషన్, అగ్రిమెంట్, ఫ్లోర్ ప్లాన్, సైట్ మార్కింగ్స్ అన్నీ ముగించాం. మా గురించి పూర్తి డీటెయిల్స్ తెలియకపోయినా ప్రాజెక్ట్ ఇచ్చారనే ఆలోచన ఒకవైపు, ఆ చిన్న వీధిలోకి మెటీరియల్స్ ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఇంకోవైపు, క్లయింట్ మాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే బాధ్యత ఇంకోవైపు, ఇవన్నీ ఆలోచిస్తూ ఏప్రిల్ 4న ఇంటికి వచ్చేసాం. అయితే ఆ తర్వాత జరగాల్సిన బేస్మెంట్ వర్క్ చాలా లేట్ అయింది. మేము ఎక్స్పెక్ట్ చేయని ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి సైట్లో. అసలు ఆ డ్రామా అంతా ఏంటి, ఆ డిఫికల్టీస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
మీరు కూడా గుంటూరు, చిలకలూరుపేట, నరసరావుపేట ఆ ఏరియాస్లో ఉన్న లేదా గుంటూరు, కృష్ణా డిస్టిక్స్లో ఎక్కడైనా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. మెటీరియల్స్ గురించి అస్సలు కంగారు పడద్దు, మేము ఏది చెప్తామో అదే చేస్తాం.